హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నానండి. అందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు, అలాగే పావు స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఎర్రగా వేగేలాగా వేయించుకున్నాను. ఇవి చల్లారడానికని పక్కన పెట్టానండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న మామిడికాయ ముందే వాష్ చేసి తడి లేకుండా తుడుచుకున్నాను. ఇప్పుడు మామిడికాయ తొడిమి తీసేసి పైనున్న చెక్కును కూడా పీల్ చేసేస్తున్నానండి. ఇక్కడ మామిడికాయని సన్నగా తురుముకుంటున్నాను. నేను తీసుకున్న మామిడికాయకి నాకు మామిడికాయ తురుమైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుములో ఒక స్పూనున్నర వరకు సాల్టు, అలాగే 2 స్పూన్ల కంటే తక్కువగా కారాన్ని యాడ్ చేశానండి. ఇందాక చల్లారడానికని పక్కన పెట్టిన ఆవాలు, మెంతులు కూడా చల్లారిపోయాయి. అవి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇక్కడ ఆ పౌడర్ని కూడా ఒక హాఫ్ స్పూను యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మామిడికాయ తురుములో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ పచ్చడికి యూస్ చేసే గిన్నెలు కానీ గెరిటెలు కానీ తడి లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. బాగుంటుంది, పాడవకుండా. తడి తగిలితే పాడైపోతుంది పచ్చడి. ఇక్కడ అన్నీ కలుపుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టి తాలింపు కోసమని ఆయిల్ పోసాను. ఇక్కడ ఆయిల్ కూడా నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి, పచ్చడి పాడవకుండా ఉంటుందని. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత చాలా కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కలర్ బాగా వస్తుంది చట్నీలో యాడ్ చేసినప్పుడు అని చెప్పి తీసుకున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఈ తాలింపు అంతా ఎర్రగా వేగిన తర్వాత ముందు చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన తాలింపుని మన మామిడికాయ తురుములోకి యాడ్ చేసి తాలింపు మొత్తం మామిడికాయ తురుములోకి కలిసేలాగా కలుపుకోండి. అంతే అండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ పొడిగా ఉన్న ఒక గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మన మామిడికాయ తురుము పచ్చడిని అందులోకి యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో.